హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మేము అరుణాచలం స్టార్ట్ అయిపోయాము. సో ఎన్నో ఇయర్స్గా అనుకుంటున్నాం అనమాట అరుణాచలం వెళ్ళాలి అని, బట్ కుదరలేదు. ఫైనల్లీ ఈరోజు కుదిరింది. అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. సో అలానే అనుకుంటా, శివుడు ఆజ్ఞ లేకుండా మనం అసలు ఎక్కడికి వెళ్ళలేము. సో అలానే ఫైనల్లీ ఈ రోజుకి కుదిరిందనమాట. సో వీఆర్ సో ఎగ్జైటెడ్. నేను అయితే గోయింగ్ ఫార్వర్డ్ మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ A to Z క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. సో హైదరాబాద్ నుంచి ఎవరైతే అరుణాచలం వెళ్తున్నారో, సో నేను వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తానంటే, సో ఫస్ట్ థింగ్ మనకి హైదరాబాద్ నుంచి అరుణాచలంకి ఒక్కటే ట్రైన్ ఉంది. అది కూడా కాచిగూడ టు తిరువణామలై వెళ్ళాలి. సో అది ఎవ్రీ వీక్ ఫ్రైడే మాత్రమే ఉంది మనకి. సో ఆ రోజు మాత్రమే మనం వెళ్ళాలి. లేదు అని అనుకుంటే ఎవ్రీడే మనకి ట్రైన్స్ అనేవి ఉంటాయి. ఐదర్ సికింద్రాబాద్ నుంచి కానీ, కాచిగూడ నుంచి కానీ, కాట్పాడి కానీ, జోలేర్పేట కానీ అని చెప్పి వేరే స్టేషన్స్లో ఉంటాయి. బట్ ఏంటంటే అక్కడ నుంచి మనకి అరుణాచలంకి 100 కిలోమీటర్స్ అవుతాయి. సో మళ్ళీ మనకి చాలా లాంగ్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి అరుణాచలం వెళ్ళాలి. సో మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇదంతా లాంగ్ కాబట్టి డైరెక్ట్గా అయితే మనకి ఎవ్రీ ఫ్రైడే ఒక ట్రైన్ అయితే ఉంది. అది కూడా కాచిగూడ టు తిరువణామలై. సో ఎవరైతే హైదరాబాద్ నుంచి వెళ్తున్నారో ఐ విల్ సజెస్ట్ ఈ ట్రైన్ అయితే మనకి బెస్ట్, టైమింగ్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. అండ్ మేమైతే ఎక్కేసాము ట్రైన్. మా మమ్మీ అయితే చపాతీ ప్రిపేర్ చేసింది ఆ రోజు నైట్ డిన్నర్కి. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కదా, ట్రైన్లో ఫుడ్ అంత బాగోదు. సో బెటర్ ఐ విల్ సజెస్ట్ సమ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. ఐదర్ చపాతీ కానీ, రోటీ కానీ, సో సంథింగ్ ఏదైనా ఒకటి ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకొని వెళ్తే బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది అయింది ఫుడ్ విషయంలో ట్రైన్లో ఉన్నంత వరకు. బికాజ్ ట్రైన్లో మొత్తం 14 hours జర్నీ చేయాలి కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ 1 o'clock వరకు మేము ట్రైన్లోనే ఉన్నాము. 11 o'clockకి అన్నాడు, బట్ కొంచెం ట్రైన్ డిలే అవ్వడం వల్ల 1 o'clockకి దింపాడనమాట. సో లంచ్, టిఫిన్ అండ్ నైట్ డిన్నర్ మొత్తం అన్నీ మేమైతే ట్రైన్లోనే చేసాము. డిన్నర్ అండ్ టిఫిన్ వరకు అయితే మా మమ్మీ చపాతీ చేసింది కాబట్టి బ్రతికిపోయాము. అండ్ లంచ్ వచ్చేసి ఇంకా తప్పదు కాబట్టి ఇడ్లీ అట్లా ఆర్డర్ చేసుకున్నాము. సో అది కూడా ఏం బాగాలేదు, బట్ ఓకే, ఏదో అప్పటికి కొంచెం ఆకలి తీరాలి అని చెప్పేసి తిన్నామన్నమాట. అండ్ మాకైతే ఒక ప్లస్ ఏమైందంటే, మేము ఆల్రెడీ అరుణాచలంలో తెలిసిన వాళ్ళ ద్వారా ఒక హోటల్ అనేది అయితే బుక్ చేసుకున్నాము. బట్ అది టెంపుల్ నుంచి ఒక 3 kilometers దూరం ఉంది. సో అందుకు ఆలోచిస్తూ ఉన్నామన్నమాట, ఎలాగా 3 kilometers ఉంది, ఎట్లాగా ఏంటి అని చెప్పేసి. బట్ ఈలోపే మాకు ఒక ట్రైన్లో ఒక ఆవిడ పరిచయం అయ్యారు. సో అసలు మాకు చాలా ప్లస్ అయ్యింది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎవ్రీ మంత్ వస్తూ ఉంటారనమాట అరుణాచలంకి. సో వాళ్ళు ఏం చెప్పారంటే, బెటర్ మీరు ఇట్లాగ మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు శివమాడి అని చెప్పి, జస్ట్ టెంపుల్కి ఎదురుకుండా అనమాట. సో అక్కడ రూమ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో మీరు అక్కడ ఉండొచ్చు అన్నట్టు చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా మేము ట్రైన్ దిగగానే వాళ్ళతోనే వెళ్ళామన్నమాట. సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారంట. సో వాళ్ళకి తెలుస్తుంది కదా ఏంటి ఇక్కడ అని చెప్పేసి. సో సరే అని చెప్పేసి మేము కూడా వాళ్ళతో పాటే వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ దిగంగానే క్రౌడ్ చూసి మేము భయపడ్డాము, ఏంటి ఇంతమంది ఉన్నారని చెప్పి. సో ఎందుకంటే అదే రోజు పౌర్ణమి, సో అందుకని చాలా క్రౌడ్ ఉంది. సో బయట అయితే మేము ఆటో ఎక్కేసాము. సో ఈ ఆటో వాళ్ళు ఏంటంటే టెంపుల్ వరకు అయితే పర్ హెడ్ 60 rupees 70 rupees అని చెప్తున్నారు. అస్సలు వద్దు, ఓన్లీ 30 rupees. 30 rupees అయితేనే మీరు వెళ్ళండి. 60-70 అంటే మాత్రం అస్సలు వెళ్ళకండి. సో అక్కడి నుంచి అయితే మేము టెంపుల్ దగ్గరలో ఉన్న రూమ్స్కి అయితే వచ్చేసాము, శివమాడి అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే పర్ హెడ్ 250 rupees తీసుకున్నారు అంతే. ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు ఉన్నాయి. సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ లేవు, సపరేట్గా ఉన్నాయి లేడీస్కి, జెంట్స్కి. సో అది కూడా చాలా బాగున్నాయి, వాష్రూమ్స్ కూడా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు కావాలంటే మాత్రం వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అప్పటికే ఆకలేస్తుంది, 3:30 అట్లా అయిపోయింది. సో ఫస్ట్ అయితే లంచ్ చేద్దాము కొంచెం ఏదో ఒకటి అని చెప్పేసి వచ్చేసాము.
సో ఫుడ్ కూడా అంతేం లేదు, జస్ట్ 5/10 అంతే. జస్ట్ ఉడిపి రెస్టారెంట్ కనిపించింది, సో అక్కడైతే తినేసాము. సో నెక్స్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము. సో స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ గోపురం ముందు దీపం అనేది పెట్టి అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి పక్కనే మనకి ఇవన్నీ అమ్ముతారు. సో మనకు అక్కడ మొత్తం ఫ్లవర్స్ కానీ ఎవ్రీథింగ్ అమ్ముతారనమాట. కర్పూరం, దీపాలు అన్నీ అమ్ముతారు. సో మనం అవి అక్కడ తీసుకోవచ్చు. తీసుకొని ఇక్కడ అనేది వెలిగించేసి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో మేమైతే ఒకటి తీసుకొని మా మమ్మీ వెలిగించిందనమాట. సో దెన్ దండం పెట్టుకొని ఇంకా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. సో ఇది టోటల్ వచ్చేసి 14 కిలోమీటర్స్ అనమాట. మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతామో మళ్ళీ అక్కడికే ఎండ్కి వస్తాము. సో మళ్ళీ అదే లాస్ట్ గోపురం దగ్గరికి వస్తాము. సో వచ్చిన తర్వాత మొత్తం అయిపోయాక కూడా లాస్ట్కి కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టాలి. మళ్ళీ దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టాలన్నమాట. సో దట్ కంప్లీట్గా ఫుల్ఫిల్ అయ్యింది మన 14 కిలోమీటర్స్ అని చెప్పి. సో ఎస్, ఇంకైతే మేము నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి. సజెస్ట్ చేస్తానంటే అస్సలు మీరు బిఫోర్ 3 అయితే స్టార్ట్ అవ్వకండి గిరి ప్రదక్షిణానికి. ఎందుకంటే చాలా ఎండగా ఉంటుంది, దానివల్ల అసలే తార్ రోడ్ కాబట్టి సో మన కాళ్ళు అనేవి బొబ్బలు వచ్చేస్తాయి. సో అందుకని చెప్పి ఆఫ్టర్ 4 లేదంటే 5 తర్వాతే స్టార్ట్ చేయండి. సో మేము వెళ్ళిన రోజు పౌర్ణమి కాబట్టి టిల్ 6 o'clock వరకే పౌర్ణమి ఉంది అని అన్నారు కాబట్టి సో 4 కల్లా మేము వెంటనే స్టార్ట్ అయిపోయాము. సో అట్లీస్ట్ పౌర్ణమిలోపు స్టార్ట్ అవుతే మంచిది అని చెప్పేసి మేము అలా స్టార్ట్ అయ్యాము. బట్ నేనైతే ఆఫ్టర్ 5-6 అలానే స్టార్ట్ అవ్వండి. సో దట్ మనకి కాళ్ళకు అనేవి ఎండ కొంచెం తగ్గాక స్టార్ట్ అవుతే బెస్ట్. అండ్ ఆల్సో కంపల్సరీ పెయిన్ కిల్లర్ కానీ పారాసెటమాల్ కానీ టాబ్లెట్స్ అనేవి క్యారీ చేయండి. మనకి 7-8 కిలోమీటర్స్ వరకు అయితే మనం వెళ్ళిపోవచ్చు, మనం ఓకే. బట్ తర్వాత మాత్రం మనకు పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అందుకనే బిఫోర్ ఈ ప్రికాషన్స్ అన్ని కంపల్సరీ తీసుకోండి. అండ్ ఆల్సో సాక్స్ కూడా క్యారీ చేసుకోండి. సాక్స్ కూడా వేసుకొని వెళ్ళండి. దాని సాక్స్ వేసుకోవడం వల్ల తప్పేం లేదు, ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటారు. సో ఫింగర్ సాక్స్ తీసుకోండి. అండ్ మనకైతే ఎవ్రీ కిలోమీటర్కి ఇలా బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనం అక్కడ చూడొచ్చు ఆ బోర్డులో ఎక్కడున్నాము, ఎన్ని కిలోమీటర్స్ అయ్యాయి అని చెప్పి. సో ఎవ్రీ కిలోమీటర్కి మనకి శివలింగం కూడా ఉంటాయి. సో అన్నిటికీ మనం ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీ దర్శనం చేసుకోండి, అన్నీ చూడాల్సినవే. అండ్ మనకు ఆల్సో మిడిల్లో టెంపుల్స్ కూడా ఉంటాయి, వినాయకుడు టెంపుల్స్ కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ కానీ అలా ఉంటాయి. సో అవి కూడా కుదిరితే చూసుకోండి. మేము కొన్ని కిలోమీటర్స్ వరకు అయితే అన్ని టెంపుల్స్కి వెళ్ళాము. బట్ అప్పటికి లేట్ అయిపోతుందని చెప్పి జస్ట్ శివలింగంకి మాత్రమే దర్శనం చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అక్కడే మనకి 2 కిలోమీటర్స్ తర్వాత శ్రీ రమణ ఆశ్రమం అని చెప్పి రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. సో కుదిరితే మాత్రం కంపల్సరీ లోపలికి వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆశ్రమం కూడా. సో మాకు టైం లేదు, సో జస్ట్ అలా వెళ్ళి అలా చూసి అయితే వచ్చేసాము. సో ఆ ఆశ్రమంలో ఉండాలి అనుకుంటే ఆ రూమ్స్ మనం అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో బిఫోరే మనం వెళ్ళే ముందు బుక్ చేసుకొని 2 days అక్కడ స్టే చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి ఆశ్రమం నుంచే గిరిపైకి వెళ్ళడానికి వే ఉంటుందంట, ఒక 1 kilometer. సో అక్కడ ఏంటంటే రమణ మహర్షి తపస్సు చేసిన ప్లేస్ ఇంకా అవన్నీ చూపిస్తారంట, గైడ్స్ ద్వారా వెళ్ళొచ్చు. సో సపరేట్గా గిరి ప్రదక్షిణం కాకుండా ఓన్లీ ఇదే చూద్దామని అనుకున్న వాళ్ళైతే ఒక డే సపరేట్గా వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ లోపల కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మనకి అక్కడ ఆన్ ద వేలో ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మనం ఎక్కడికక్కడ స్నాక్స్ కానీ అలా కానీ ఏమైనా తింటూ వెళ్ళొచ్చు అనమాట. సో మేము ఇట్లా టీ తాగాము కొద్దిసేపు, లేదంటే లైక్ స్నాక్స్ అట్లా తీసుకోవచ్చు మనం. అండ్ ఆల్సో వాటర్ బాటిల్స్ ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్ ఉంటాయి. అండ్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే లైక్ తమిళ్ వాళ్ళకి తెలుగు అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదో తెలియట్లేదు, బికాజ్ మంచి రిప్లై అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో దట్ మాకు ఈ కమ్యూనికేషన్ కొంచెం ఇబ్బంది అయింది. సో అందుకనే ఫ్యూచర్లో ఎవరైనా అరుణాచలం వెళ్తే ఈ వీడియో యూజ్ అవుతుందని నేను మీకు పెడుతున్నాను. సో దట్ ఇది ఇక్కడ ఉంటుందని చెప్పేసి మీకు కూడా వెంటనే పిక్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మన తెలుగు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఈ కమ్యూనికేషన్ వల్ల. సో మనం ఇంకా ఒకవేళ కాళ్ళు లాగినాయి అంటే మనం ఎక్కడికక్కడ కూర్చోవచ్చు, కూర్చోడానికి కూడా మనకి ఇట్లా సపరేట్గా అనేది పెట్టారు. అండ్ మనకి ఆన్ ద వేలో అయితే చాలా పీకాక్స్, మంకీస్ ఇవన్నీ కనిపించాయి. సో అట్లా చూసుకుంటూ వెళ్ళాము. అండ్ ఆల్సో మనకి
ఒక 7-8 కిలోమీటర్స్ వరకు మనం బాగా నడిచేయొచ్చు. మనకి పెయిన్స్ అంతేం అనిపించవు. సో 7-8 కిలోమీటర్స్ తర్వాత మాత్రం మనకి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. కంపల్సరీ ఏమంటారు సాక్స్ వేసుకోండి, లేదు అంటే పారాసెటమాల్ కానీ లేదంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కానీ కంపల్సరీ క్యారీ చేసుకోండి. అండ్ ఆల్సో ఇంకేం నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు ఫస్టే కొంచెం స్లోగా నడవండి. లైక్ ఫస్టే ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే తర్వాత లాస్ట్ వరకు అయితే వెళ్ళలేరు. సో ఫస్టే ఒక 2-3-4-5 కిలోమీటర్స్ వరకు అయితే మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళండి. అండ్ దెన్ అప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ వరకు మాకు చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే టెంపుల్స్ దగ్గర చాలా రష్ ఉందన్నమాట. సో ఆ లైన్స్లో నుంచోవడం వల్లనే మాకు ఒక 2-3 అవర్స్ అట్లాగా అయిపోయింది. సో అదర్ దాన్ దట్ మేము నడిచేసాం ఫాస్ట్గానే, ఎక్కడ అనేది ఆగలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఐ లవ్ తిరువణమలై అని ఉంది. లైటింగ్ ఉండుంటే ఫొటోస్ దిగేవాళ్ళం, బట్ నైట్ అయిపోయింది అప్పటికే కాబట్టి ఇంకా జస్ట్ అట్లా ఏం దిగలేదు, చూసుకుంటే వెళ్ళిపోయాము. అండ్ ఒక 7 కిలోమీటర్స్ తర్వాత అయితే ఇవి ఉంటాయన్నమాట మసాజ్వి. ఇవైతే కంపల్సరీ చేయించుకోండి. మేము 7 కిలోమీటర్స్ దగ్గర చూసాము, బట్ వద్దులే పర్లేదు ఓకే నడిచేద్దామని చెప్పేసి పట్టుదలగా ముందుకు వచ్చేసాము. అస్సలు ఫుల్ పెయిన్ వచ్చేసాయి. సో తర్వాత మళ్ళీ 7 తర్వాత 10-11 కిలోమీటర్స్ తర్వాత ఉన్నాయి. సో ఇంకా 4 కిలోమీటర్స్ ఉన్నాయి కదా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అందరం అయితే మసాజ్ చేయించుకున్నాము. ఇది కూడా జస్ట్ పర్ హెడ్ 20 రూపీస్ అంతే. సో చేయించుకోండి, సో దట్ కొంచెం మనకి లెగ్స్కి అనేది కొంచెం రిలీఫ్ ఉంటుందన్నమాట. సో మేమైతే అందరం చేయించుకొని నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. 4 కిలోమీటర్సే కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనుకున్నాం. అప్పటికే 8 అలా అయిపోయింది. సో ఇంకొక 4 కిలోమీటర్స్ కదా ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ తర్వాత వచ్చి మనకి మోక్ష మార్గం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇక్కడ మాత్రం కంపల్సరీ వెళ్ళండి. ఎందుకంటే ఇందులో నుంచి కనుక బయటకు వస్తే ఇంకొక జన్మ అనేది ఉండదు అని చెప్పేసి నమ్మకము. సో అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బట్ ఇది మాత్రం అందరూ నమ్ముతారు. సో మేము కూడా వెళ్ళాము. ఇక్కడే మాకు లేట్ అయిపోయింది. లైనే 2 అవర్స్ పట్టేసింది మాకు. లైన్ 1.5 అవర్ అట్లా పట్టింది. సో నెక్స్ట్ అయితే మేము ఫైనల్లీ 14 కిలోమీటర్స్, అక్కడ మనకు 13 కిలోమీటర్స్ దగ్గర వస్తుందన్నమాట మోక్ష మార్గం అనేది. సో తర్వాత వెంటనే ఇంకా నెక్స్ట్ లాస్ట్ టెంపులే, ఇంకేం ఉండవు. సో ఫైనల్లీ అయితే 14 కిలోమీటర్స్ నడిచేసాక అబ్బా ఫీలింగ్ అయితే అసలు నేను ఇంకా చెప్పలేనమాట. అదొక హ్యాపీనెస్, ఫైనల్లీ నడిచాము అని చెప్పి. సో ఇంకా లాస్ట్ గోపురం దగ్గరకు వచ్చేసాక కూడా నేను చెప్పాను కదా, సో కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టాలన్నమాట. సో దట్ కంప్లీట్గా మన గిరి ప్రదక్షిణం ఫుల్ఫిల్ అయిందని చెప్పేసి. అండ్ ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళిపోయాం. అప్పటికే మాకు 11-11:30 అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 5కి అనేది స్టార్ట్ అయిపోయాము. సో మార్నింగ్ దర్శనంకి వెళ్దామని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ ఆల్సో స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. సో ఫ్రీ దర్శనం లైన్ చూస్తే సీరియస్లీ చూసారు కదా ఎంత పెద్ద లైన్ అంటే ఒక 6-7 అవర్స్ కంపల్సరీ పడుతుందన్నమాట. అంత పెద్ద లైన్ ఉంది. చూడగానే మాకైతే టెన్షన్ వచ్చేసింది, వామ్మో ఇంతమంది ఉన్నారేంటని చెప్పి. సో చాలామందిని అడిగాము స్పెషల్ దర్శనం ఎక్కడా అని చెప్పి. సీరియస్లీ ఒక్కరు కూడా చెప్పలేదు మాకు, అస్సలు తెలియలేదు. చాలామందిని అడిగి ఇంకా మాకే చిరాకు వచ్చి కొంచెం ముందుకెళ్ళి అసలు ఏముందో చూద్దామని చెప్పేసి ముందుకెళ్తే ఇంకొక లైన్ కనిపించింది అనమాట, ఇంకొక గోపురం దగ్గర. సో ఆ లైన్లోకి వెళ్ళి అడిగితే 50 రూపీస్ దర్శనం అని చెప్పారు. సో అందుకని చెప్పేసి 50 రూపీస్ దర్శనం లైన్లో నుంచున్నాము. ప్రతి గోపురం ఎంట్రన్స్లో మనకైతే 50 రూపీస్ టికెట్ ఎంట్రీ ఉంటుందంట. సో తర్వాత తెలిసింది మాకు లోపల అనేది టికెట్ ఇస్తారు. సో అలా అయితే వెళ్ళాము. మాకు దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ అప్పటికే మాకు ఫుల్ లెగ్ పెయిన్స్ అనమాట. సో మాకు ఆ దర్శనమే 3 అవర్స్ పట్టింది. అండ్ ఆల్సో మీకు ఎవరికన్నా ఇంకా స్పెషల్ దర్శనం కావాలి 100 రూపీస్ ఆర్ఎల్స్ 500 రూపీస్ దర్శనం అంటే లైక్ డైరెక్ట్గా ఒక 10-15 మినిట్స్లో అయితే మీకు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారు. సో అలా కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్ 15 మినిట్స్లో మీకు దర్శనం అనేది అయిపోతుంది. ఐ హోప్ నేను A to Z అన్ని డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఆర్ఎల్స్ ఎనీథింగ్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. సో చూసేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.